అతగారి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? నీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను.